ఇంతవరకు ఏది కూడా రాలే మాకు. ఇచ్చినామని మాకు ఇండ్లు ఇస్తామనే చెప్తున్నారు కానీ ఒకరు ఇచ్చేటోళ్ళు లేరు. మేము ఇంట్లో 6 మంది ఉంటాం, 6-7 మంది ఉంటాం. ఇదా పండుకోనికి ఇబ్బంది. ఇప్పుడు మీకు నిలవరిండ్రు, మీ వాసన ఎట్లా వస్తుందో చూడండి జర. వాన వస్తే ఇట్లా మా పిల్లల వండ పెట్టుకోవాలి, మేము ఇట్లా కూర్చోవాలి. ఎన్ని సంవత్సరాల సంది ఉంటారు? 40 ఏళ్ళ నుంచి ఉన్నాం మేము. 40 ఏళ్ళు 45 ఏళ్ళ నుంచి ఉన్నాం. మా పిల్లలు పెళ్ళిళ్ళై మళ్ళీ మునుమనాలు పుట్టిండ్రు మమ్మల్ని. మాకు ఇంతవరకు ఏ ప్రభుత్వం ఆదుకునేటోళ్ళు లేరు మాకు. మా ఇదే మా బాధ. ఇప్పుడు మీరు గల్లీలోకి వచ్చి చూస్తున్నారు కదా, ఒక్క మనిషి పోతే ఒక మనిషి పోనీకి రాదు. మా ఇబ్బంది ఇట్లా ఉంది. వాన వస్తే ఇదో ఇట్లా పట్టుకొని కూర్చోవాలి, మేము బకెట్లో పట్టుకొని కూర్చోవాలి. అప్లికేషన్ పెట్టుకుంటే ఏమంటారు అధికారులు? ఇస్తామనే అంటారు, ఇచ్చేటోళ్ళు. అన్ని ప్రభుత్వాలు ఇదే మాట అంటారు కానీ ఇంతవరకు ఏదో ఇదే. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పెట్టినాం కానీ ఇస్తామని అని చెప్తారు కానీ ఒకరు కూడా ఇంతవరకు. ఆయన వచ్చి ఇప్పుడు 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళ వరకు 2 సంవత్సరాలు అవుతుంది కదా. అదే వచ్చి ఆయన వచ్చినప్పటి నుంచి ఇదే మాట తిరుగుతున్నాం. మా కాళ్ళు చెప్పులు అరుగుతున్నాయి, మేము మనుషులు రోగాలు వచ్చి పడుతున్నాం కానీ తిండి తిప్పలు లేకుండా ఆయనది ఏం లేదు. మొన్న కలెక్టర్ గారికి ఈ ప్రజాభవనంలో పోయి 3 రోజుల నుంచి తిరుగుతున్నాం. మాకు మాట్లాడే ఇది అవకాశం కూడా ఇస్తలేరు. ఇప్పుడు మాట్లాడతానికి వెనకంగా వెళ్ళిపోతున్నాడు, మమ్మల్ని మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా. బుధవారం శుక్రవారం ప్రజావాణి ప్రజా దర్బార్ అని పెట్టిరు. ఎవరి సమస్యలైనా వింటామని వాళ్ళు ఆడ పెట్టిరు. మీరు పోయి ఆడ చెప్పిరా? చెప్పినా మేము మాట్లాడతామని పక్కంగా వెళ్ళిపోయిండు. మమ్మల్ని కలసలే మాట్లాడలే. మేము తిరుగుతున్నాం కానీ ఒక్కసారి కూడా మమ్మల్ని కలసలేరు, మాట్లాడతలేదు. మేము కలిసేదా మళ్ళా దానికి పేపర్ ఉంది, ఆ పేపర్ మీద కూడా సంతకం మేము వచ్చినట్టు చేపించుకొని వచ్చినాం. అయినా కానీ వస్తలేడు. అదే ఇంటి కోసం మాకు అన్ని 6 గ్యారెంటీలు అని అన్ని పెట్టుకున్నాం మేము. ఇదో మాకు ఇండ్లు కావాలా డబుల్ బెడ్లు అని లెటర్ ఇచ్చినాం కానీ ఏది లేదు మాకు ఇంతవరకు. ఆయన వచ్చి ఇన్ని సంవత్సరాలు మా ఇంట్లో 7 మంది ఉంటాం మేము. సరిపోతుందా మరి ఇల్లు? ఇంకా సరిపోదు. ఇంకా 2 పిల్లలు మేము బయట వంతాం. ఇట్లా మామూలుగా టైంలో వాన వస్తే పిల్లలు వండుకుంటారు, మేము కూర్చొని కాలాశాల. ఇక్కడ చూస్తేనే అన్ని సందులు పక్క పక్కన ఇల్లు ఉన్నాయి కదా. బాత్రూమ్ ఇట్లా పోవాలంటే బాత్రూమ్ ఒకటే బాత్రూమ్. ఈ గుడిసెలో మొత్తం ఒక బాత్రూమ్ లైన్ పూర్తి పోవాలా మేము. మా ఇబ్బంది అట్లా ఉంది. అందులోనే స్నానం చేసుకోవాలా, ఒకరు వెనకలో ఒకరు ఇట్లా చీర కప్పుకొని రోడ్డు మీద నుంచి మేము ఇంట్లోకి రావాలి. ఇంతమంది బాత్రూమ్ ఒకటే బాత్రూమ్ ఉపయోగిస్తే రోగాల పాలవుతారు కమ్మా. రోగాల పాలన మా పరిస్థితి చెప్పలేము. ఎవరైనా పైసలు ఉండేటోళ్ళు ఇట్లా ఏమైనా ఇబ్బంది ఉండేటోళ్ళు బయట గవర్నమెంట్ బాత్రూమ్లకు పోతారు. ఇంకా లేదంటే ఇంక ఇట్లనే అవకాశం పట్టుకొని ఇంకా ఇది చేసుకొని పోవాలి మేము. ఇంకా మొన్న 4 బాత్రూమ్లు కూడా 4 రోజులకు ఒకసారి నిండుతుంది. 100 రూపాయలు 200 పెట్టి మేము సాఫ్ చేపించుకోవాలి. డ్రైనేజ్ వాళ్ళకి చెప్పరా? వాళ్ళకి కూడా చెప్పినాం. వాళ్ళు ఇంకా చేపిస్తున్నాం చేసినాం కూడా అంటున్నాం. అందులో నీళ్లు పెట్టిస్తామని అన్నారు. డ్రైనేజ్ వాళ్ళు చెప్పంగానే వస్తలేరు. మేము పైసలు పెట్టి చేపించుకుంటున్నాం, ప్రైవేట్ గా చేపించుకుంటున్నాం. వాళ్ళు వస్తలేరు. వాళ్ళకి కూడా కంప్లీట్ ఎన్నోసార్లు ఇచ్చినాం, వాళ్ళు కూడా పట్టించుకోవడం. మీకు నల్ల బిల్లులు ఉన్నాయి, కరెంట్ బిల్లులు ఉన్నాయి. చాలా రోజుల సంది ఇక్కడ ఉంటున్నారు, దాదాపుగా 20-30 సంవత్సరాల ఉంటున్నా అంటున్నారు. మరి ఈ రోజు ఎందుకు అందరూ గుంపుగా ఈ రోజు ఈ సమస్య ఎందుకు పెడుతున్నారు? అంటే ఎవరైనా వచ్చి ఇల్లు తీసేస్తాం ఎట్లాంటిది ఏమైనా చెప్పిరా? తీసేస్తాం కాదు, రోడ్ వేస్తామని చెప్పిండ్రు వచ్చి. అవును, రోడ్ వేసే ఇప్పుడు మాకు రోడ్ వేసాం. ఇప్పటికే మేము వర్షాలకి నీళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో ఇబ్బంది పడుతున్నాం. ఆ రోడ్ వేస్తే ఇంకా ఉండింది మేము, మాకు ఇది కాదు. మొత్తం మా ఇల్లు నిండిపోతుంది. ఇప్పుడు మీరు నిలబడిండ్రుగా, ఆ రోడ్ వేస్తే ఇంకా మేము ఉట్టిగా కూర్చోవాల్సిందే వస్తుంది. పిల్లలు వండుకోనికి లేదు. వర్షం గిన్నె 2 చినుకులు పడినా కానీ మా ఇంట్లోకి ఉంటాయి నీళ్లు. సీఎం రేవంత్ రెడ్డికి ఏం అడగాలనుకుంటున్నావు? నాకు ఇల్లు కావాలి, ముఖ్యమైనగా రోడ్ ఆపేయాలి. ఇదో రేవంత్ సార్ మీరు మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలి. మా పిల్లలు చిన్న పిల్లలు చదువుకునేటోళ్ళు ఉన్నారు, మాకు ఇబ్బందిగా ఉంది. వర్షం వస్తే మా ఇంట్లోకి వస్తున్నాయి. రోడ్ ఆపేయాలి ముఖ్యమైనగా. మాకు డబుల్ బెడ్రూమ్ కట్టియాలని కోరుకుంటున్నాం.